డెలివరీ అయినాక 1 వీక్ 10 డేస్లోనే మిల్క్ అనేది వాళ్ళకి స్కిప్ అయిపోతుంది, ఎందుకో తెలియదు కానీ. చెప్తా మెయిన్ కారణం ఎక్కడంటే తల్లికి కాన్ఫిడెన్స్ లేకపోవడం. అట్లా కూడా ఉంటుంది సార్? 100%. సో కొన్నిసార్లు ఈ ఆపరేషన్ చేసిన వాళ్ళకి నొప్పులు అనేవి ఉంటాయి. అవునవును. సో నొప్పులు ఎక్కువ ఉన్నప్పుడు, వాళ్ళు స్లీప్ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇది నెగిటివ్ ఫ్యాక్టర్స్ అంటాం. ఆ కాన్ఫిడెన్స్ కూడా తక్కువ ఉంటుంది. ఇంకో పక్క బేబీ ఏడుస్తుంటుంది. సో ఇవన్నీ ఏమవుతాయంటే ఇమ్మీడియట్గా వాళ్ళు వేరే దానికి ఇంక్లైన్ అవుతారు. సో ఉన్న స్టడీస్ ప్రకారం ఎంత వీలైతే ఎంత ఎర్లీగా నువ్వు తల్లిపాలు స్టార్ట్ చేస్తే అంత సక్సెస్ అనేది డెవలప్ ఉంటుంది. సో వీలైనంత వరకు బెటర్ ఇమ్మీడియట్గా ఆఫ్టర్ డెలివరీ అంటాం. సో మదర్ ఆడ డెలివరీ టేబుల్ మీద ఉన్నప్పుడే తల్లిపాలు స్టార్ట్ చేయడం వలన 99% సక్సెస్ రేట్ ఉంటుంది. చెప్పాలంటే 100% చెప్పచ్చు ఇంకా. సో ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే బ్రెస్ట్ ఫీడింగ్ అంత సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఎంత డిలే చేస్తే అంత నెగిటివ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తల్లిపాలు స్టార్ట్ చేస్తే 99.99% తల్లిపాలు అనేది సక్సెస్ అవుతుంది, బ్రెస్ట్ ఫీడింగ్ సక్సెస్ అవుతుంది. అవునవును. మెజారిటీ రీజన్స్ లేట్ చేయడం వలన, తల్లికి కాన్ఫిడెన్స్ లేకపోవడం వలన.